ఈ ఐపీఎల్లో అందరూ ముంబై, చెన్నై, ఆర్సీబీ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒక టీం సైలెంట్గా ట్రోఫీ కొట్టే ప్లాన్లో ఉంది. అదే ఎస్ఆర్హెచ్. ఈ టీం ఐపీఎల్ గెలుస్తుందా లేదా మళ్లీ మిడిల్ టేబుల్లోనే ఆగిపోతుందా? ఇవాళ మనం డీప్గా బ్రేక్డౌన్ చేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐపీఎల్ స్టార్ట్ అవ్వడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే ఈరోజు మనం సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి అనాలిసిస్ చేసేద్దాం. ఎస్ఆర్హెచ్ అంటే ఒకప్పుడు ఏమిటి తెలుసా? బౌలింగ్ పవర్ హౌస్. 2016లో ట్రోఫీ, ఎక్కువసార్లు ప్లే ఆఫ్స్. కాని ఇప్పుడు పూర్తిగా బ్యాటింగ్ మీద డిపెండ్ అయ్యే టీం. లాస్ట్ సీజన్ ఒక సింపుల్ ఫ్యాక్ట్: 20+ కొట్టినప్పుడు గెలిచారు, లో స్కోర్ అయితే ఓడిపోయారు. అంటే క్లియర్గా రన్ మషీన్ లేకపోతే విన్ లేదు. గ్రీచ్. ఈసారి కూడా అదే స్టైల్. కాని చిన్న ట్విస్ట్ ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదటి మ్యాచ్లు మిస్, కొన్ని బౌలర్స్ ఇంజరీ, యంగ్ లీడర్గా ఇషాన్ కిషన్ వచ్చే ఛాన్స్. ఇది రిస్క్ కూడా, అదే టైంలో ఆపర్చునిటీ కూడా. ఎస్ఆర్హెచ్కి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి తెలుసా? 1. ఫియర్లెస్ బ్యాటింగ్. వాళ్ళు ఆగరు, బౌండరీలు, సిక్స్లు, ఓన్లీ అటాక్ మోడ్. 2. డేంజరస్ టాప్ ఆర్డర్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసిన్. ఇది ఐపీఎల్లోనే మోస్ట్ ఎక్స్ప్లోజివ్ టాప్ 4. 3. డీప్ బ్యాటింగ్. నంబర్ 7, 8 వరకు హిట్టర్స్ ఉన్నారు. 4. ఆల్రౌండర్ ఆప్షన్స్. బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ కలిపి చాలా డెప్త్ ఉంది. కానీ కొన్ని పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్, ఇంజరీస్. ముఖ్యమైన ప్లేయర్స్ అవైలబిలిటీ డౌట్. సెకండ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్. కొత్త బౌలర్స్ ప్రెషర్ హ్యాండిల్ చేయగలరా? థర్డ్, స్లో పిచ్ ప్రాబ్లం. స్లో వికెట్ అంటే ఎస్ఆర్హెచ్కి బిగ్గెస్ట్ ఎనిమీ. 4. క్యాప్టెన్సీ ఇంపాక్ట్. కమిన్స్ లేకపోతే లీడర్షిప్ గ్యాప్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ గెలవాలి అంటే సింపుల్ స్ట్రాటజీ. ఫస్ట్, పవర్ ప్లేలో అటాక్. సెకండ్, మిడిల్ ఓవర్స్లో స్మార్ట్ ప్లే. థర్డ్, చివర్లో ఫినిష్ స్ట్రాంగ్. బౌలింగ్లో అయితే ఎర్లీ వికెట్స్ చాలా క్రూషియల్. సెకండ్, స్పిన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఒక మాటలో చెప్పాలంటే బ్యాటింగ్ విన్ చేస్తేనే ట్రోఫీ ఛాన్స్ ఉంది. నా అకార్డింగ్ బెస్ట్ 11 ఇలా ఉండొచ్చు. ఫస్ట్, అభిషేక్. సెకండ్, హెడ్. థర్డ్, ఇషాన్. ఫోర్త్, క్లాసిన్. ఫిఫ్త్, మిడిల్ ఆర్డర్ పవర్ హిట్టర్స్. సిక్స్త్, ఆల్రౌండర్స్. సెవెంత్, మిక్స్ ఆఫ్ పేస్ ప్లస్ స్పిన్. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా మ్యాచ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ గెలుస్తుందా? నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటి తెలుసా? ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటే టాప్ 4 కన్ఫర్మ్. కరెంట్ సిచ్యువేషన్లో స్లైట్ రిస్క్. కానీ ఎస్ఆర్హెచ్ ఇస్ ద డార్క్ హార్స్ ఆఫ్ దిస్ ఐపీఎల్. ఒక్కసారి మొమెంటం వచ్చిందంటే ట్రోఫీ కూడా దూరం కాదు. మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ ఎక్కడ ఫినిష్ అవుతుంది? ట్రోఫీ ఛాన్స్ ఉందా లేదా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అనాలిసిస్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్.